మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. శక్తి అయ్యో ఓపో నన్నడు అబ్బబ్బబ్బబ్బా అబ్బా చెరపకురా చెడేవు అని హిందీకి అంటారత్త. ఫోటోని టచ్ చేస్తేనే ఇలా అయింది. అలాంటిది ఇంక వాళ్ళ లైఫ్లోకి తొంగి చూస్తే ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. రోగం బాగా కుదిరింది. అబ్బా తుంటి విరిగిందేమో చూడండి డాక్టర్ గారు. ఎగిరి పడితే ఎదురు దెబ్బలు తప్పవు. శక్తి ధరణి. హాయ్ ధరణి. హాయ్ రాజు. నిన్న కాలేజీకి రాలేదేంటి? అది నిన్న నా బర్త్డే. ఓ, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. సరే వెళ్దాం పద. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ధరణి? వెళ్దాం పద. ఎందుకు టెన్షన్ పడుతున్నావు ధరణి? క్లాస్కి టైం అవుతుంది కదా. పద పద వెళ్దాం. పద కాలేజ్కి వెళ్దాం పద. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వచ్చే క్లాస్కి టైం. రాజు ఏరా, నాకు కాబోయే భార్యని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం రా? ఏమే, ఏడాదికేడాది నీ అందం మీద మోజుపడుతూ ఆశ పెంచుకుంటున్నానని
నన్ను వెక్కిరిస్తూ ఈ ఫేక్ గాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి నన్నే షేమ్ చేస్తావా? రేయ్, నువ్వే కాదురా, అందరికీ చెప్పు, ఇది నాకు కాబోయే భార్య. ఎవరు దాని వంక చూసినా, మాట్లాడాలని ట్రై చేసినా, క్లోజ్ గా బిహేవ్ చేసినా నరికి పారేస్తా. ఎవరు దీన్ని టచ్ చేసినా జరిగేది ఇదే అని అందరికీ చెప్పరా. చూడు, పిచ్చి పిచ్చి వేషాలేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనే పిచ్చి పెదవని కాదు. ఈసారి మళ్ళీ అక్క అడ్డుపడుతుందనుకుంటే ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో. చదువు పూర్తవగానే తలొంచి నాతో తాళి కట్టించుకో. ఎవడు నీ దరిదాపులకు వచ్చినా వాడికి ఇదే ఆఖరి రోజు అవుతుంది. జాగ్రత్త. ఏంట్రా రోజు నాకు ఈ బాడీగార్డ్ ఉద్యోగం ఏంటి? దీంతో పెళ్ళయ్యేదాకా నాకు ఈ ఫాలోయింగ్ తప్పెలా లేదు. వెంట పడితే పరిగెడుతుంది, తాళి కట్టాలని చూస్తే భయపడుతుంది. గ్యాప్ ఇస్తే ఇది ఎవరికి చెప్పకుండా ఎవరితోనో లేచిపోయేలా ఉందిరా. అన్నా, ఏంట్రా? సూపర్ ఐడియా ఇచ్చావురా. రే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే నా పెళ్ళానికి ముద్దు పెడతాను. నువ్వు వీడియో తే. సినిమాలా ఉండాలి మా ముద్దు సీను. చూడు ధరణి, నిన్ను నా మిస్సెస్ని చేసుకుందాం అనుకుంటే నువ్వు నాకు మిస్ అయిపోతున్నావు. ఒక్క ముద్దుతో నిన్ను లాక్ చేస్తా, వీడియో వైరల్ చేస్తా. నువ్వు నా భార్యవని పబ్లిక్ మొత్తానికి తెలిసేలా చేస్తాను. అప్పుడు ఎవడు నీ జోలికి రాడు కదా. రేయ్, ఓకేనా? నేను రెడీ. యాక్షన్. వద్దు మావయ్య, ప్లీజ్ మావయ్య. మావయ్య, నన్నేం చేయకు మావయ్య, ప్లీజ్ మావయ్య. ఏంటబ్బాయ్ అమ్మాయిని భయపెడుతున్నా? రేయ్ ముసలోడా, నీకెందుకురా? నీ దారిన నువ్వు వెళ్ళు, లేకపోతే తలకాయ పుచ్చకాయలా పగిలిపోతే. దీనికి నాకు మధ్య ఎవడడ్డొచ్చినా ఫినిష్. ప్లీజ్ మావయ్య. ఆయన గారు పంపించిన మనీ ఆర్డర్ తాలూకు కవరు ఎక్కడ దాచిందో ఏమో. ఛే, భద్రంగా దాచుకున్నట్టుంది. దాని మీద ఏదో ఫోన్ నంబర్ ఉంది. దానికి ఫోన్ చేయాలనే కదా తెగ ఆరాటపడ్డారు. అది జాగ్రత్త పరుచుకుంటే వీళ్ళు ఎప్పుడూ అప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తారు. చెయ్యకుండా ఉండాలంటే ఆ మనీ ఆర్డర్ తాలూకు కవరు ఎక్కడుందో చూసి చించి అవతల పారేయాలి.
అక్క 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 ఈ వెధవ రంకెలేస్తున్నాడంటే ఏదో ఘనకార్యం చేసొచ్చినట్టున్నాడు. అక్క ఏమైందిరా? తన్నులు తినొచ్చినోడి మొహంలాగా మొహం అంతా అలా ఉందేంటి? ఎందుకు ఆంబోతులా రంకెలేస్తున్నా? మెల్లిగా పిలిస్తే రాననుకున్నావా? అరవకపోతే నాకు జరిగిన అవమానానికి ఇంటికొచ్చి చిందులేయమంటావా? అది ఆ ధరణి ఎంతకు తెగబడిందో తెలుసా? ఏమైందిరా? తిరగబడి కొట్టిందా? కొడితే అక్కడే మెడలు ఉంచి తాలి కట్టి మరీ పట్టుకొచ్చేవాణ్ణి. అది ఇంకెవడితోనో లవ్లో పడిందక్క. ఏంటి? లవ్ లో పడ్డదా? ఏం మాట్లాడుతున్నావురా? ధరణి అలాంటి పనులు చేసే మనిషి కాదు. అంటే నా మాట కంటే నీకు దాని మీదే నమ్మకం ఎక్కువ? నా కళ్ళతో నేను చూశాను. అది ఎవడికో షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడడం చూసి తట్టుకోలేక తట్టుకోలేక ఏం చేసావురా? వాణ్ణి విరక్కొట్టాను. ఆ తరువాత ఇంకా దాన్ని వదలను. అది ఇంటికి రాని, అది ఇంటికి వచ్చిన వెంటనే దాని మీద తాళి కట్టేస్తాను. అసలు నీకు బుద్ధుందా? వెనక ముందు ఏం ఆలోచించవా? నీ మూర్ఖానికి నువ్వే కాని నా మాట తలకెక్కదా? నిన్నే కదరా కొట్టి మరీ క్లాస్ పీకాను. మళ్ళీ పొద్దు పొద్దునే దాన్ని వేధిస్తావా? నిన్ను ఓపిక పట్టమని ఎందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదా? నీ ఆవేశానికి, తెలివి తక్కువతనానికి నా బతుకు నాశనమయ్యేలా ఉంది. ఆ మహానుభావుడితో పెళ్లి చేసి అమ్మా నాన్న నా గొంతు కోశారు. అది చాలదన్నట్టు ఈ కాస్త మిగులున్న జీవితాన్ని కూడా సర్వనాశనం చేయడానికి తయారయ్యావా? నువ్విలాగే తెగబడితే అది ఏదో ఒక రోజు నీ బాధ భరించలేక తమ్ముడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నువ్వనుకున్నది నేననుకున్నది రెండూ తలకిందులైపోతాయి. దాంతో పెళ్లి చేసేంత వరకు నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండరా. నువ్విలా రౌడీ వెధవలా ప్రయత్నిస్తే నేనెలా ఆయన వచ్చాక నీ గురించి మంచి చెప్పి నీకు దానికి పెళ్లి చేయడానికి ఒప్పించగలను? అసలు నీ గురించి, నీ దుర్మార్గం గురించి ఒక్క మాట ఆయనకి తెలిస్తే ఆగమేఘాల మీద రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. నచ్చ చెప్పే ఛాన్స్ కూడా నాకుండదు. ఏంటి నువ్వు చెప్పేది? ఆయన ఒప్పుకునేది. ఒప్పుకోకపోతే ఊరుకుంటాననుకుంటున్నావా? ఆ ధరణిని నాకు కాకుండా వేరే ఎవరికివ్వాలని ప్రయత్నం చేసినా దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? అన్ని పనులు ఆవేశంతో జరగవురా. నా మాట విను. నేనున్నాను కదా, పర్ఫెక్ట్ గా నా ప్లాన్ నేను వేసి ఉంచుకున్నాను. కొంచెం మారినట్టు నటించరా, మంచిగా మసలుకోరా. చేప గేలానికి పడేదాకా ఎరబాడాలరా, లేకపోతే తప్పించుకుపోతుంది. ఎలా నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి? ఆవిడెవరో సడన్ గా ఊడిపడి నడి బజార్లో నా పరువు అంతా తీసి పడేసింది. నువ్వన్నట్టు నీ మాట విని ఓపిక పట్టే ఛాన్స్ కూడా లేకుండా చేసింది. నన్నంత ఇన్సల్ట్ చేసిన ఆవిడ మళ్ళీ కనపడాలి, అప్పుడు చెప్తాను దాని పని. నేనేంటో, నా కెపాసిటీ ఏంటో చూపిస్తా. రే ఆవిడ సంగతి నువ్వు తర్వాత చూద్దు గాని ముందు దీంతో కాస్త జాగ్రత్తగా మసలుకోరా. కనిపించిన వాళ్ళందరితో గొడవలు పెట్టుకుంటే నీకు ధరణితో జరిగేది కళ్యాణం కాదు. నలుగురు ఒక్కటై నీ కాళ్ళు చేతులు విరగొట్టి కాటుకు పంపిస్తారు. కూర్చుని ఆలోచించరా. ఆవేశాలే అన్ని అనర్థాలు తెచ్చి పెడతాయి. నేను చెప్పాల్సింది చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. నీ చావు నీదే, నా చావు నాదే. ఎవరితో చూసినా గొడవలే. ఛే! అమ్మా ధరణి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సెమిస్టర్ ఫీజు కట్టమని చాలా రోజుల నుంచి మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తున్నాం. నీతో కూడా లెక్చరర్స్ చెప్తూ ఉన్నారు.
అయినా కూడా మెసేజ్లకు ఆన్సర్ లేదు, మాట పట్టించుకోవడం లేదు. అసలేంటి నీ ఉద్దేశం? ఫీజు కడదాం అనుకుంటున్నావా లేదా? అయ్యో అదేంటి సార్, ఫీజు కట్టకుండా ఎలా? ఖచ్చితంగా కడతాను సార్. ప్రతి సెమిస్టర్లోనూ ఇదే ధోరణి. కడతాను సార్ అంటావు, కానీ ఎప్పుడు కడతావు? మా నాన్న త్వరలోనే డబ్బులు పంపిస్తాడు. ఆ డబ్బులు అందగానే కట్టేస్తాను సార్. రేపు ఎల్లుండో మా నాన్న దగ్గర నుంచి డబ్బులు వస్తాయి సార్, రాగానే కట్టేస్తాను. కుదరదు బాలు, లేట్ ఫీజుతో కట్టే డేట్ కూడా అయిపోయింది. నీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చి విసిగిపోయాం. ఇంకా నో మోర్ ఆప్షన్స్. ఫీజు కడితేనే కాలేజీకి రావాలి, లేకపోతే నువ్వు కాలేజీకి వచ్చే ఛాన్స్ లేదు. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. నో అదర్ ఛాన్స్. నీకు మిగిలిందల్లా ఇంటికెళ్ళే ఆప్షన్ ఒక్కటే. ఫీజు తీసుకుని కాలేజీలకు ఎంటర్ అవ్వు. అప్పటిదాకా నువ్వు కాలేజీకి రావడానికి వీల్లేదు. ప్లీజ్ లివ్ ద ప్రిమిసెస్. ప్లీజ్ సార్, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా 2 డేస్లో ఫీజు కట్టేస్తాను. నన్ను క్లాస్కి వెళ్ళనివ్వండి సార్. ఇంపార్టెంట్ సబ్జెక్టులు మిస్ అయిపోతాను సార్. చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నదానివైతే ఇలా ఫీజు కట్టడానికి డిలే చేయవమ్మా. ఫీజు కట్టని స్టూడెంట్స్ని కాలేజీలోకి అలౌ చేయొద్దని ఎండీ గారు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను ఆయన ఆర్డర్స్ని ఓవర్ రూల్ చేయలేను. ఆయన పర్మిషన్ ఇస్తే గానీ నిన్ను క్లాస్కు పంపించలేను. ప్లీజ్ సార్, ప్లీజ్. నీ రిక్వెస్ట్ నేను కన్సిడర్ చేయలేనమ్మా. నాకు పవర్ లేదు. సారీ, కాలేజీ నుంచి వెళ్ళిపోవడం మంచిది. సార్ సార్ ఒక్క 2 డేస్ సార్, క్లాస్కి అలౌ చేయండి సార్. ఎన్ని 2 డేస్ అయ్యా? బాలు ఫీజు రేపు పే చేస్తాడని గోడ మీద రాసి పెట్టుకోమంటావా? నిన్ను చూసి ఇంకొకళ్ళు డిలే చేస్తే కాలేజీ మూసుకొని వెళ్లాల్సి వస్తుంది. నో మోర్ రిక్వెస్ట్, నో మోర్ ఆబ్లిగేషన్, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి మేడం, ఏం కావాలి? నేను ఒక 20 years ముందు బర్త్ రికార్డ్స్ డీటెయిల్స్ తెలుసుకుందామని వచ్చాను. 20 years బ్యాక్ బర్త్ డీటెయిల్సా? అలాంటివేవి కావాలన్నా మీరు మా సూపరింటెండెంట్ గారితో మాట్లాడాలి. వారెక్కడుంటారు? ఆ గదిలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. ఎలా అయినా తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ నమస్తే అండి. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం చెప్పండి. 20 years బ్యాక్ నేను ఈ హాస్పిటల్లోనే కవలల్ని కన్నాను. ఓ అలాగా. ఇప్పుడు ఇంకేం పని మీద వచ్చారు? ఆ రోజు నా డెలివరీకి సంబంధించిన బర్త్ రికార్డ్స్ చూడాలి. ఓ, మీ పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ కోసం వచ్చారా? ఆహా కాదండి, వేరొక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. బర్త్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి? అదే ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను రికార్డ్స్ చూసి చెప్తాను. మీరేమీ అనుకోకుండా ఆ రికార్డ్స్ నాకిస్తే ఒక 10 minutesలో మీకు ఇచ్చేస్తాను. సారీ మేడం, రీజన్ ఏంటో చెప్పకుండా రికార్డ్స్ చూపించలేం. మీ పిల్లల బర్త్ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేం సాల్వ్ చేస్తాం. లేదు రికార్డ్స్ మీరే చూడాలనుకుంటే కోర్ట్ ఆర్డర్స్ తీసుకురావాలి. ప్లీజ్ డాక్టర్, నాకు ఆ రికార్డ్స్ చూడడం చాలా ఇంపార్టెంట్.
నేను చూడాలి. ఆ రోజు నేను కన్న పిల్లలు ఎవరు అనేది తెలుసుకోవాలి. అదేంటండి, మీ కన్న పిల్లలెవరో మీరు తెలుసుకోవాలా? అంటే మీ పిల్లలు మీ దగ్గర లేరా? అయినా కన్న పిల్లలెవరో తెలుసుకోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేదో దాస్తున్నారనిపిస్తుంది. అయినా సరే, మీ సిచ్యువేషన్ చూస్తే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీరు మీ డీటెయిల్స్ చెప్పండి, మేం ఎంక్వైరీ చేస్తాం. లేదు మేడం, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను. కుదరదు అంటున్నారు కదా, ఇట్స్ ఓకే. కోర్టు అది అంటే కాని పని. థ్యాంక్ యూ డాక్టర్. అసలు ఇవిడ ఎందుకు వచ్చింది? ఏం అడగాలనుకుంటుంది? ఏం తెలుసుకోవాలనుకుంటుంది? ఎందుకు రికార్డ్స్ చూడాలనుకుంటుంది? ఇప్పుడు నేను డాక్టర్ గారికి నాకున్న అనుమానాలు చెప్తే, మధు చిన్నాళ్ళు నా పిల్లలు కాదని వీళ్ళకి తెలిస్తే, అది వీళ్ళ ద్వారా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో. హలో బ్రదర్, బ్రదర్, హలో హలో. నీకు ఎగ్జామ్షన్స్ ఇచ్చి విసిగిపోయాం. ఇంకా నో మోర్ ఆప్షన్. ఫీజు కడితేనే కాలేజీకి రావాలి, లేకపోతే నువ్వు కాలేజీకి వచ్చే ఛాన్స్ లేదు. చచ్చా, కరెక్ట్ కాదు. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్, మీ పర్స్. హలో బ్రదర్, హలో బ్రదర్, హలో బ్రదర్, మీ పర్సు. హలో బ్రదర్, హలో హలో బ్రదర్, హలో బ్రదర్. ఇదిగో అన్న నీ పర్స్, నీ జేబులో నుంచి పడిపోయింది. తీసుకోండి అన్నా, మీదే అన్నా. అన్నా, పర్సులో నుంచి ఫోటో పడిపోయింది. థ్యాంక్స్. ఇది మా అమ్మ నాన్నల ఫోటో. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఎక్కడో పడిపోయిన పర్స్ని ఇంత దూరం పరిగెత్తి తీసుకొచ్చావు. చాలా హెల్ప్ చేసావు. పర్లేదులే అన్నా. అవును, నువ్వు ఎటు వెళ్ళాలి? ఎందుకన్నా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను, పద. పర్వాలేదన్నా, నేను నడుచుకుంటూ వెళ్తానులే. ఏం పర్లేదు, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నాకు అర్జెంట్ పనేం లేదు. దా. లేదు, రికార్డ్స్ మీరే చూడాలనుకుంటే కోర్టు ఆర్డర్స్ తీసుకురావాలి. నా పిల్లల గురించి ఎలా కనుక్కోవాలి? వాళ్ళ జాడ ఎలా తెలుస్తుంది?
జనని ఇక్కడుందేంటి? బస్ కోసమో క్యాబ్ కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది. బాబు, ఈ డబ్బులు తీసుకో. ఆవిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్. మేడం, ఎక్కడి మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. నువ్వెవరు? నేను నీకు తెలుసా? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను ఎక్కడని అంటున్నావు? లేదు మేడం, ఆ సార్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. జనని, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సమస్యలమ్మా, అన్ని సమస్యలే. అడుగు తీసి అడుగు వేసేలోపు నాకన్నా 10 అడుగుల ముందు సమస్య నా ఎదురుగా నిలబడుతుంది. ఏ సమస్య తొందరలో కొలిక్కి వచ్చేటట్టు లేదు. పరిష్కారం దొరికే మార్గం అంతకన్నా కనిపించడం లేదు. సమస్య ఏంటి? హాస్పిటల్ వాళ్ళు ఆ రికార్డ్స్ చూడడానికి పర్మిట్ చేయలేదు. చాలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆ రికార్డ్స్ నేనుగా చూడాలంటే కోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలట. అదేంటి? నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకోవాలంటే కోర్టు పర్మిషన్ కావాలా? కోర్టు దాకా నువ్వు వెళ్తే విషయం ఊరంతా తెలిసిపోదు. అదే కదా నా ఆలోచన అంతా. అందుకే భయపడుతున్నాను. అయినా నీ వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఎవరి పర్మిషనో ఎందుకే? వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మనం చూడలేమా ఏంటి? వాళ్ళు కుదరదన్నారని మానేయడానికి ఇదేం చిన్న విషయం కాదు. నువ్వెలాగోలా ట్రై చేసి ఆ రికార్డ్స్ చూడాలి, చూసి తీరాలి. నాకు కూడా చూడాలనే ఉందమ్మా, కానీ ఎలా చూడాలో అర్థం కావడం లేదు. నువ్వు శ్రద్ధ పెట్టి ఆలోచిస్తే నీకు దారి దొరకపోదే. నువ్వు సాధిస్తావే, సాధించి తీరుతావు. చూడాలి జనని. నువ్వు ఆ రికార్డ్స్ చూడకపోతే సమస్య పరిష్కారం కాదే. ఎంతకాలం ఇలా సతమతం అవుతావు? చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ఏంటది? పిల్లలు కాలేజ్కి వెళ్ళడం లేదట. కాలేజ్ వాళ్ళు ఈ లెటర్ పంపించారు. మధు, చిన్న, కాలేజ్కి వెళ్ళడం లేదంట. అవును, వెళ్ళడం లేదు. అయితే ఏంటి? అయితే ఏంటి? అయితే ఏంటి? ఎందుకు వెళ్ళడం లేదని అడుగుతోంది. వెళ్తే మా ఫ్రెండ్స్ మీ నాన్న ఎవరని అడిగితే ఏం చెప్పాలి? అందుకే వాళ్ళ ముందు తలదించుకోవడం కంటే కాలేజ్ మానేయడమే మంచిదని వెళ్ళడం లేదు. మీరు కాలేజ్కి అటెండ్ కావడం లేదని కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ పంపించారు. మరైతే ఇంకే, సెకండ్ ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్సర్ రాసేయ్. ఏంటి? ఏం ఆన్సర్ రాయమంటావు? నేను చెప్పాలా? రోజు జరుగుతున్నదే. నా కూతురు నన్ను మా నాన్నెవరు అని అడుగుతుంది. నేను చెప్పడం లేదు. ఆ ప్రశ్న మీరు అడిగితే సమాధానం చెప్పలేకనే అది కాలేజ్కి రావట్లేదని, ఇక నుంచి వచ్చే ఛాన్స్ కూడా లేదని రిప్లై రాసి పంపించు. అదే కరెక్ట్ అమ్మా. అక్క చెప్పింది కదా, అదే రాసి పంపించు. అది తానా అంటే నువ్వు తందానా అంటూ తయారయ్యావురా? అదే కరెక్టు, అలాగే రాసి పంపించు అని సపోర్ట్ చేస్తున్నావేంటి?
అంటే ఏంటి? వాడు కూడా నాకు సపోర్ట్ చేయకూడదా? ఈవిడ చేయదు, నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయవు. మా మధ్య కూడా డిఫరెన్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నావా? చూడు మధు, మన మధ్య డిఫరెన్సెస్ రాకూడదని నేను తాపత్రయపడేది. మీ మధ్య డిఫరెన్స్ క్రియేట్ చేయాలని ఎవరనుకుంటారు? నా మీద కోపంతో మీ చదువులు మానేస్తే మీ ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించారా? మీ సమస్య ఇవాళ కాకపోతే రేపు పరిష్కారం అవుతుంది, కానీ అప్పటిదాకా కాలం ఆగదు కదా. మానేసిన చదువు మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టలేరు కదా. నా కోసం కాదు, మీకోసం మీరు ఆలోచించుకోండి. ఏం ఆలోచిస్తారు? అన్నాలు కూడా తింటాం మానేసి భీష్మించు కూర్చున్నారు. చూడండి, నా మీద మీకు కలిగే కోపం తప్పకుండా తొలగిపోతుంది. తొలగిపోయేలా చేసే బాధ్యత నాది. ఈ దీక్షలు, నిరాహార దీక్షలు మానేసి రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళండి. మేము వెళ్ళం. ఏం చేస్తావు? వెళ్ళను అని మొండికేస్తే కాళ్ళు చేతులు కట్టేసైనా కాలేజీకి తీసుకెళ్లి పడేస్తాను. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటే తలెగరేసి తలతిక్కగా మాట్లాడుతున్నావు? ఏంటా చూపు? నేనలా చేయలేనని అనుకుంటున్నారా? మీరు నన్ను టెస్ట్ చేయాలని చెప్పి చూస్తే మీ పంతం వేడకపోతే నేను అన్నంత పని చేస్తాను. అంత దూరం వచ్చేలా చేసి నన్ను చెడ్డదాన్ని చెయ్యొద్దు. రేపటి నుంచి మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళండి. వెళ్లకుండా ఇంట్లో కనిపిస్తే నేనన్న మాట నిజం చేసి తీరుతాను. నా పిల్లలతో నేనే ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎలా మాట్లాడగలుగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎవరికమ్మా ఫోను? నాన్నకమ్మా. ఒకసారి మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాను. పొద్దున్న ఆ కేశవ్ గడు చేసిన వెధవ పని గురించి చెప్పడానికే ఏంటి వీళ్ళు ఫోన్ చేస్తుంది? ఏమైందక్క? రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ట్రై చేయక్క. చూడు. హలో హలో, హలో. మా నాన్న ప్రతాప్, ఆయనతో మాట్లాడాలి. హలో. ఏమైంది బంగారు తల్లి? ఏమోనమ్మా, తెలీదు. ఎవరో వ్యక్తి ఏదో భాషలో మాట్లాడుతున్నాడు. ఫోన్ కట్ చేశాడు. అక్క, ఇంకొకసారి ట్రై చేయి. అలాగే. ఎన్నిసార్లు చేస్తావే? దేశం కాని దేశంలో ఉన్న ఆయనతో భాష కాని భాషలో నువ్వేం మాట్లాడతావు చెప్పు? అసలు ఆ ఫోన్కి అందుబాటులో ఉన్నాడో లేదో. ఒక చోట చేసే పని కాదు కదా. ఏ రోజు ఎక్కడ చేస్తాడో, ఎక్కడికి వెళ్తాడో మనకేం తెలుసు? అసలు మీరిప్పుడు ఆయనకి అంత అర్జెంటుగా ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనతో ఏమన్నా మాట్లాడాలా, లేకపోతే మీకు ఇంకేమైనా అవసరం ఉందా? నన్ను వీడిని ఫీజు కట్టందే కాలేజ్కి రావద్దంటున్నారమ్మా. ఓ అవునా? అవునమ్మా, ఇవాళ మా ప్రిన్సిపల్ చాలా ఘోరంగా మాట్లాడాడు. నాకు అక్కడ నిలబడాలంటేనే చాలా బాధేసిందమ్మా.
రేపు వెళ్తే సెక్యూరిటీతో బయటికి గెంటిస్తానన్నాడు. మరి ఆయనకి ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? ఫీజు కట్టాలని చెప్తే డబ్బులు పంపిస్తాడు కదమ్మా. వెంటనే పంపించమంటే ఆయన దగ్గర మాత్రం ఎక్కడుంటాయి? అమ్మా, నిన్న నాన్న మనీ ఆర్డర్ చేశారు కదా, ఆ డబ్బులు ఇవ్వమ్మా, ఫీజు కట్టేస్తాం. తర్వాత మళ్ళీ పంపించినవి ఇంట్లోకి వాడుకుందాం. అయ్యో సారీ అమ్మా, నిన్న మీ పుట్టినరోజు కదా, మీ పేరు మీద చిట్టి కట్టాను, ముందు ముందు ఉపయోగపడుతుందని. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మధు వాళ్ళ కంట పడకూడదు. జనని, నువ్వు చాలా గొప్పదాని అనుకున్నాను. గొప్పగా ఆలోచించే మనస్తత్వం అనుకున్నాను. కానీ నీ అంత స్వార్థపరాల్ని నేనెక్కడా చూడలేదు. చెడు అనేది నీ ప్రవర్తనని నేను ప్రశ్నిస్తున్నాను. నా ప్రవర్తనలో ఏం తప్పుందనే నువ్వు ప్రశ్నించడానికి? ఏం తప్ప? నీ ఆలోచనే తప్పు, నీ ప్రవర్తన అంతకన్నా తప్పు. ఏంటో ఆ తప్పు స్పష్టంగా చెప్పు. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నీ దగ్గరే ఉండాలనుకోవడం, పెంచిన ప్రేమ కావాలనుకుంటుందేమో, తప్పులేదు, దాన్ని తప్పని కూడా అనను. కానీ నీ కన్న పిల్లల కోసం నువ్వు వెతుకుతున్నావు. వాళ్ళు దొరికితే వాళ్ళని నీ దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తున్నావు. వీళ్ళు నీకే కావాలి, నీ వాళ్ళు నీకే కావాలనుకోవడం స్వార్థం కాదా? మధు చిన్నాలని కన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్లతోనే ఉండాలనుకుంటారు కదా. నీ ఆశ వాళ్ళ ఆరాటాలకి ప్రేమకి అన్యాయం చేసినట్టే కదా. అది స్వార్థం అనిపించుకోదా? నీ పిల్లలు నీకే కావాలి, వాళ్ళ పిల్లలు నీకే కావాలి. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఒక్కసారైనా ఆలోచించావా? నీలాగానే వాళ్ళకి మనసు ఉంటుంది కదా, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా. వాళ్ళకి అన్యాయం చేయాలని చూడడం అది సెల్ఫిష్నెస్ కాదా? మరి నన్ను ఏం చేయమంటావు? మరి అంత అమాయకంగా అడక్కో. ఏం చెయ్యాలన్న విషయం నీకు తెలీదా? ఏది న్యాయమో నువ్వు చెప్పలేవా? నీ పిల్లల్ని నువ్వు అక్కున చేర్చుకున్న తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు అప్పగించాలి కదా. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు అప్పచెప్పడం ధర్మం లేదు. మధు చిన్నాల్ని నేను వదులుకోలేను, వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను. నీలాగే వాళ్ళని పెంచిన వాళ్ళు కూడా అంటే నీ పిల్లలు నీకెలా దక్కుతారు? నీలాగే వాళ్ళు ఫీల్ అయ్యి నీ కన్న పిల్లల్ని నీకివ్వకపోతే? చెప్పు, నీ పిల్లల్ని వాళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావో చెప్పు. నువ్వు వెతికి సమస్యని తెచ్చిపెట్టుకుంటున్నావు. ముందు ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించి అప్పుడు అడుగు ముందుకు వేయి. ఆలోచించేదేం లేదు. ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎవరు నా ప్రయత్నానికి అడ్డుపడ్డా
నేను మధు చిన్నాల్ని వదిలే ప్రసక్తే లేదు. నా కన్న పిల్లల్ని కూడా నేను వదిలిపెట్టను. వాళ్ళని వీళ్ళని నా హక్కును చేర్చుకుంటాను. కన్న పిల్లల మీద హక్కుంది, పెంచిన పిల్లల మీద బాధ్యత ఉంది. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను, జరుగుతుండేది చెప్తాను. సోది సోదమ్మ సోది, సోది చెప్తానమ్మా. అమ్మా, చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. కాలం కలకాలం ఒకేలా ఉండదు. గొప్ప రాతే తల్లి నీది. రాబోయే కాలంలో రాణి జీవితం అనుభవిస్తావు. అంత సద్దన్నం, పాత వస్త్రాలు ఏమైనా ఉంటే దానం చెయ్యమ్మా. ఒక్క నిమిషం. నువ్వు సల్లంగుండాలమ్మా. అట్ట కూసో సోది చెప్తాను. ఎగేసిందా? మునగ చెట్టు ఎక్కిచ్చేసిందా? పట్టపురాణి అవుతావు, పంచకళ్యాణి మీద ఊరేగుతావని ఊదరగొట్టిందా? నువ్వు పొంగిపోయి ఇంట్లో ఉన్న చీరలన్నీ తెచ్చి ఆమె ఒళ్ళో వేశావా? వాళ్ళేదో డబ్బుల కోసం మాయ మాటలు చెప్తారే, నమ్మి తలాడిస్తూ నిలబడితే ఒంటి మీద కట్టుడు చీర కూడా మాయం చేసి తీసుకువెళ్తారు. చూడమ్మా, డబ్బులకు ఆశపడి మాయ చేసే మాయగాళ్ళం మేము కాదమ్మా. నువ్వు మాయో కాదో మాకు అవసరం లేదులే కాని అది చెప్పి ఇది చెప్పి అంతివ్వు ఇంతివ్వు అంటే ఇవ్వడానికి అక్కడ కట్టలు కట్టలు డబ్బులేమీ లేవు. ఏ పూట కాపూట వెతుకు తినే బతుకులే. ఈ అమ్మకి పూట పూటకి వెతుకు తినాల్సిన కర్మేంటమ్మా. యువరాణి లాంటి పిల్ల, లచ్చల ఆస్తితో లచ్చనంగా ఉండే పిల్ల. అమ్మాయి మనసు ఎన్న, తండ్రేమో పానాలు కాపాడే దేవుడమ్మా. ఏంటి, లక్షలున్నాయా? తండ్రి ప్రాణాలు కాపాడే దేవుడా? వీళ్ళ నాన్న ఏమైనా డాక్టర్ అనుకున్నావా? దేశం కాని దేశంలో రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇక్కడ మేము మెక్కడానికి పంపిస్తున్నాడు. నా వాక్కు తప్పు కాదమ్మా. అమ్మ వాకే నేను చెప్పేది. తల్లేమో మహాలక్ష్మి, ఈ కూతురు కనక మహాలక్ష్మి. తండ్రేమో బెమ్మదేవుడు. తోడబుట్టిన వాళ్ళు అమ్మకి పానమిస్తారు. పిల్లలంటే అమ్మకి పానమమ్మా. బాలు క్లాస్ ఫస్ట్ అక్క, కాలేజ్ కి టాపర్. తనకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. వాడి చదువు డిస్కంటిన్యూ కాకుండా చూడక్క.
అక్క టిఫిన్ పెట్టు. ఏరా కాలేజీకి గుడ్ బై అనా? అవునులే, బాయ్ కాకపోతే చేసేదేముంది. నేను డబ్బిస్తానంటే తీసుకోవడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఫీజు కట్టి పంపించడానికి మీ నాన్నేమి కింగ్ కాదు. ఆయన పంపేదెప్పుడు, మీరు ఫీజు కట్టేదెప్పుడు, కాలేజీకి వెళ్ళేదెప్పుడు? ఇలా డుమ్మాల మీద డుమ్మాలైతే రేపు చదువు డబేలే. చదువు చెట్టెక్కిందనుకో, పరీక్ష పుట్టెక్కుద్ది. అప్పుడు ఉద్యోగాలు ఉండవు, సద్యోగాలు ఉండవు. మీ నాయనలాగే వెతుక్కుంటూ ఏ దుబాయో ముంబయో లేకపోతే బొగ్గుబాయో చూసుకోవాలి. ఇవాళ రేపు అరకొర సంపాదిస్తే ఖర్చులకి సరిపో. రేపు నీకు పిల్లనెవరిస్తారా? ఒకవేళ ఇచ్చినా పెళ్ళాం సోకులకే నీ సంపాదన సరిపోదు. ఇక ఎట్టా పోషిస్తావురా? బాగానే చెప్తున్నావురా. పౌరుషాలు పొడుచుకొచ్చి డబ్బులు వద్దంటున్నారు. అవసరాలు ఎవరు తీరుస్తారో మరి. వీడి మాటలకి పౌరుషం వచ్చైనా ఫీజు కోసం వీడి దగ్గర డబ్బులు తీసుకుంటారని వీడి ఆశ. ఎరా తమ్ముడు, వాడి పెళ్లి పెళ్ళాం సోకులు పోషించడాల గురించి మాట్లాడేస్తున్నావు. నన్ను మీ బావని మర్చిపోయావా? మమ్మల్ని పోషించాల్సింది కూడా వాడే కదా. అక్క, నేను అన్న మాటల్లో మీరు కూడా వస్తారు. రేయ్, ఓ పంజేరా, ఈ చదువులు గిదువులు ఫీజు కట్టడం నీ వల్ల కాదులే గానీ నా మెకానిక్ షెడ్ ఉంది కదా, రేపటి నుంచి వచ్చి అందులో జాయిన్ అవ్వు. నీ లక్కు బాగుంటే బండి సింగిల్ కిక్లో స్టార్ట్ అయితే అంతో ఇంతో డబ్బులు ఎక్స్ట్రాగా ఇస్తాలే. వీడు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తే నన్ను ఆయన్ని దర్జాగా పోషిస్తాడు అనుకున్నా. వీడు కాలేజీకి వెళ్ళకపోతే, చదివే పూర్తి కాకపోతే ఇంక ఉద్యోగం ఎక్కడా, మాకు దర్జా ఎక్కడా? ఏంటో తలుచుకుంటేనే ఇప్పుడే కన్నీళ్ళు ఆగడం లేదు. అయినా ఎవరి రాతలో ఏముందో ఎవరూ చెప్పలేరు కదా. వీడికి చదువు యోగం లేదేమో, నాకు బాగుపడే రాత రాయలేదేమో, అంతేనని సరిపెట్టుకుంటాం. అమ్మా, నేను మావయ్య దగ్గర డబ్బులు అప్పుగా తీసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. మరి నా షరతుకి ఒప్పుకున్నట్టే కదా. నా బైక్ బ్యాక్ సీట్ మీద నువ్వు కూర్చున్నట్టే కదా. సరే మావయ్య. ఈ మాట చాలు అక్క. వేడి వేడి దోశలే అక్క. తినేసి దీన్ని తీసుకెళ్లి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలి. ఇదిగో డబ్బు, పట్టుకెళ్ళి కాలేజీలో కట్టే. అవసరం లేదక్క. నువ్వు నా కోసం ఆ కండిషన్కి కాంప్రమైజ్ అయ్యి మావయ్య బండి ఎక్కాల్సిన అవసరం లేదక్క. నేనేదో ఒక పని చేస్తాను, ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేస్తానక్క. నువ్వు ఒప్పుకోకక్క ప్లీజ్. ఓహో సోస్, మీ పౌరుషాలకేం తక్కువ లేదు. గవర్నమెంట్ కాలేజ్కి అప్లై చేస్తారంట. గవర్నమెంట్ కాలేజ్కి ఒక పక్క పని చేస్తూ మరో పక్క చదువు సాగించలేక చాలా మంది ఫెయిల్ అయిపోయారు. మరి అయినా ఎందుకురా నీకంత పౌరుషం? నేనేమైనా కానివన్నా, పరాయివన్నా? అయినా నేనేమి ఇప్పుడు దాని మీద ఆశతో అడగట్లేదు.
అయ్యో పాపం చదువు ఆగిపోతుంది అంటున్నాను. ఏమంటావక్క? ఏమిటి ధరణి, నువ్వు అన్న మాటకి కట్టుబడి ఉంటావా, వాడన్న మాటకి వెనక్కి తీసుకుంటావా? అమ్మా, నేను ఈ డబ్బు తీసుకుంటున్నాను. మావయ్య చెప్పిన కండిషన్కి ఒప్పుకుంటున్నాను. అక్క వద్దక్క, వద్దు, నువ్వు ఒప్పుకోద్దక్క. నువ్వు ఆగురా బాలు. చూడు మావయ్య, ఈ కండిషన్ నీకు డబ్బులు తిరిగిచ్చేంత వరకే. రేపు మాపు నాన్న డబ్బులు పంపిస్తే షరతు వెనక్కి తీసుకోవాల్సిందే. ఈ మాటకి కట్టుబడి ఉండాలని మావయ్యకి చెప్పమ్మా. కుండ బద్దలు కొట్టినట్టు నువ్వు చెప్పాక ఇంకా నేను మళ్ళీ వాడికి ప్రత్యేకంగా చెప్పేదేముంది? మీ నాన్న అలా పంపగానే ఎలా ఆ డబ్బు వీడి మొహాన కొట్టాక వీడి షరతుని మనమెందుకు పాటిస్తాం? వెళ్ళమ్మా, కాలేజ్కి టైం అవుతుంది. డబ్బులు తీసుకుని వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళమ్మా. వెళ్ళి స్పీడ్గా రెడీ అయ్యి రండి. బాలు, పద రెడీ అవుదాం. పదరా. ఇవాళ డబ్బు పట్టుకున్నావు, రేపు ఆ చేతుని నా చేయి పట్టుకుంటావు.